మనకు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే కంపెనీ కావాలి, కంపెనీ కోడ్ కావాలి, బిజినెస్ ఏరియా కావాలి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కావాలి, కంట్రోలింగ్ ఏరియా కావాలి. రియల్ టైం లేదా ఎవరు ఇస్తారని మనకి? ఎఫ్ఐ కన్సల్టెంట్స్. మరి ఇక్కడ మనం ఎందుకు చేసుకున్నాం స్వాతి మేడం? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు లేరు కాబట్టి మనము కొంచెం బేసిక్ నాలెడ్జ్ తోటి మనం క్రియేట్ చేసుకున్నాం. ఎస్, ఫైన్, పర్ఫెక్ట్. ఎస్డి దేనికోసం అంటే ఇప్పుడు జిఎల్ ఎఫ్ఐ వచ్చి మనకి కంపెనీ కావాలి, కంపెనీ కోడ్ కావాలి, జిఎల్ అకౌంట్స్ కావాలి కాబట్టి ఇంటిగ్రేషన్ లో ఎఫ్ఐ నేర్చుకున్నాం, కరెక్ట్? రియల్ టైం Yes, అయితే ఏం sir. చేస్తారు మీరు? ఎఫ్ఐ కన్సల్టెంట్ మెయిల్ సెండ్ చేస్తారు, కైండ్లీ సెండ్ మీ ద Yes, sir. కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, కంట్రోలింగ్ ఏరియా, లైక్. సో అది అయిపోయింది. ఎస్డి ఎందుకోసం అండి? షిప్మెంట్ అవ్వాలంటే సేల్స్ ఆర్గనైజేషన్ ప్లాంట్ కి అసైన్ చేయాలి, అందుకు ఎస్డి ఒక క్లాస్ నేర్చుకున్నాం. అబాప్ అవును. ఎందుకు తెలుసుకున్నాం అండి? అబాప్ ఎందుకు తెలుసుకున్నాం మేడం? టేబుల్స్, ఫీల్డ్స్. చెప్పండి వెళ్ళి, అబాప్ ఎందుకు తెలుసుకున్నాం అండి? టేబుల్స్, ఫీల్డ్స్ గురించి తెలుసు. మనకు ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలి, అబాప్ న్యూ రిపోర్ట్, కస్టమ్ రిపోర్ట్స్. ప్రతి రిపోర్ట్ కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? టేబుల్ అండ్ ఫీల్డ్స్ అని. అసలు టేబుల్స్ అంటే ఏంటి, ఫీల్డ్స్ అంటే ఏంటో తెలుసుకోవడం కోసం అబాప్ తెలుసుకున్నాం. ఫైన్. ఇప్పుడు ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్, మీరు ఎస్పోర్లో మిమ్మల్ని ఏమంటారంటే సింపుల్ లాజిస్టిక్స్ కన్సల్టెంట్ అండి, ఎస్ఎల్ కన్సల్టెంట్ అండి షార్ట్ కట్ లో. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా మీరు ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్ళాక ప్రాజెక్ట్ ఎలా ఉంటుందండి? ఇది ఆన్ సైట్ గ్లోబల్ డెలివరీ మోడల్, ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్. ఆన్ సైట్ అంటే ఏంటండి మేడం? ఆన్ సైట్ అంటే ఏంటి? ఆన్ సైట్ అంటే ఏంటి సార్? To gathering information. క్లయింట్ ప్లేస్ కి వెళ్ళి వర్క్ చేయడం, కరెక్ట్? Yes, sir. ఆఫ్ Yes, షోర్ sir. అంటే, ఆఫ్ షోర్ అంటే మనం ఇక్కడ ఆఫీస్ ఐబిఎం, యాక్సెంచర్ లో చేస్తున్నారు, Through mail. Through. ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్, టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ, కరెక్ట్? Yes, sir. మనకి ఎస్ఏపి ప్రాజెక్ట్స్ లో ఎన్ని టెంప్లెట్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ ఎన్ని టెంప్లెట్స్ ఉంటాయని మనకి? వర్క్ షాప్, ఎంఓఎం, MOM. బిజినెస్ బ్లూ ప్రింట్, Blueprint. బిజినెస్ బ్లూ ప్రింట్ అండ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ షీట్. లాస్ట్ వన్ యుఐడి Integration టెంప్లెట్. అది 80% తర్వాత మీకు అది చూపెడతాను. అది యుఐడి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్. ఒక ప్రాజెక్ట్ ని ఎలా చేస్తారంటే రియల్ టైమ్ లో ఒకసారి చెప్పండి. ప్రాజెక్ట్ ఎంతకాలం ఉంటుంది మనకి బేసికల్లీ మేడం? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎంతకాలం ఉంటుంది? 1 year. 1 year. 1 year లో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఎంతకాలం ఉంటుంది? 3 months. 3 Business months. blueprint 3 months. Configuration or realization 3 months. Testing, Okay. SAT, UAT 2 months. Go live and support 1 month. మనం ఫస్ట్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా వర్క్ షాప్ అంటారండి. ఎస్ఏపి ఎంఎం వర్క్ షాప్స్ ఆర్ S4HANA వర్క్ షాప్స్ అంటారండి. ఇంకో దీన్నే ఇంప్లిమెంటేషన్ వర్క్ షాప్స్ ఆర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. మన క్లయింట్ వచ్చి జిఎం మోటార్స్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎన్ని రకాలు ఉంటాయో చెప్పండి ఒకసారి మేడం, మాట్లాడాలి ఒకసారి. To be analysis. As is ఫస్ట్ analysis. యాజ్ ఇస్ అనాలిసిస్ ఉంటుందండి. ఫస్ట్ చెప్పే విధానం యాజ్ ఇస్ అనాలిసిస్ అని చెప్పాలి ఫస్ట్. అంటే వాళ్ళ యొక్క కరెంట్ Yes, sir. బిజినెస్ ప్రాసెస్. కరెంట్ బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి రాఘవ్? మాట్లాడాలి. ప్రెసెంట్ గా వాళ్ళు చేసే హలో మాట్లాడండి, వినపడుతున్నారు. ప్రెసెంట్ గా వాళ్ళు చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఎలా చేస్తున్నారో తెలుసుకోవడం యాజ్ ఇస్ అనాలిసిస్. టు బి అనాలిసిస్ అంటే ఏంటి? వాళ్ళు చేసే అనాలిసిస్ ఇప్పుడు మన SAP లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలా, ఎట్లా వాళ్ళ యొక్క దాన్ని కరెంట్ కానీ బిజినెస్ ప్రాసెస్ ని SAP లో ఎలా కన్వర్ట్ చేయాలో దాన్ని టు బి అనాలిసిస్. టు బి అనాలిసిస్ అంటారు. ఫైన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇస్ అనాలిసిస్ అండ్ టు బి అనాలిసిస్. టోటల్ ఎంత టైం ఉంటుంది ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంటేషన్ లో? 3 months. 3 months. యాజ్ ఇస్ అనాలిసిస్ మ్యాక్స్ టు మ్యాక్స్ 1 week or 10 days ఉంటుంది. టు బి అనాలిసిస్ అంటే టు బి అనాలిసిస్ ఏముంటాయండి? ఫస్ట్ పాయింట్ ఏముంటుందండి?
ఎస్ఏపి ఎంఎం నిన్న నుంచి జరుగుతున్న క్లాస్ అని మీరు ప్రాజెక్ట్ క్లాస్కి వెళ్తారు. అదే మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తున్నాను ఇప్పుడు 5 minutes. యాజ్ ఇస్ అనాలిసిస్ లో 2B అనాలిసిస్ లో ఏముంటుంది? ఫస్ట్ క్యాలెండర్, క్యాలెండర్. క్యాలెండర్ క్రియేషన్. క్యాలెండర్ 3 రకాలు. ఒకటి పబ్లిక్ హాలిడేస్, క్యాలెండర్ ఐడి అండ్ ఫ్యాక్టరీ క్యాలెండర్. ఎన్ని హాలిడేస్ ఉన్నాయి మీ కంపెనీలో? నార్మల్గా 3 హాలిడేస్ తీసుకున్నాను. 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. నార్మల్గా ఉగాది, గణేష్ ఫెస్టివల్, దసరా. తర్వాత క్యాలెండర్ ఐడి, క్యాలెండర్ మనం ఏదైతే హాలిడేస్ చేసామో దాన్ని ఫైనాన్షియల్ ఇయర్కి అసైన్ చేసుకుంటాం, అదే క్యాలెండర్ ఐడి. తర్వాత ఫ్యాక్టరీ క్యాలెండర్, ఇండియాలో, యుఎస్లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, సింగపూర్, మలేషియా ఫ్యాక్టరీ క్యాలెండర్ ఏంటండి? మండే టు ఫ్రైడే. యుఎస్, సింగపూర్, మలేషియా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే. మరి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఫ్యాక్టరీ క్యాలెండర్ ఏంటండి? సండే టు థర్స్డే. సండే టు థర్స్డే. సో ఫైన్, వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళి ఇదే ఉంటుందండి. సో మనం ఇక్కడ నార్మల్గా క్రియేట్ చేసుకున్నామండి. ఇంకా కంపల్సరీ నేమ్స్ తీసుకున్నాం చూడండి. ఇది జీడి అని క్లయింట్ ఇస్తాడండి. అన్ని కూడా 2 digits మినిమం, 2 digits ఉండాలి, మాక్సిమం 4 digits ఉండాలి. ఆల్ఫాబెటికల్ జిఎల్ అకౌంట్ లెంగ్త్ 10 digits ఉండాలి. ఇవన్నీ స్టాండర్డ్స్ ఎస్ఏపీలు అందరూ అలా ఫాలో అవ్వాల్సిందే. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా బెస్ట్ ప్రాక్టీస్ కన్ఫిగరేషన్ అంటారు. అంటే బెస్ట్ ప్రాక్టీస్ ఇలా ఉంటుంది, దాన్ని చేసుకుని మనం రిక్వైర్మెంట్స్ చేసుకుంటామండి. క్లయింట్కి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్ఏపి రాదు క్లయింట్కి. యూజర్స్ అంటే క్లయింట్ ప్లేస్లో ఉండే వాళ్ళందరినీ ఏమంటారండి? ఎస్ఏపి ఎండ్ యూజర్స్. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళని ఏమని పిలుస్తారు? రాఘవ్, అహ్మద్, ఎల్ఐ? ఫర్ యూజర్. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ బిజినెస్ ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ రిపోర్టింగ్ టు సూపర్ సూపర్ యూజర్. యూజర్. ఎండ్ యూజర్ కి సూపర్ యూజర్ కి అథారిటీ పర్సన్ బిజినెస్ యూజర్. బిజినెస్ యూజర్ కి ఏం తెలుస్తుందండి? ఏం చేస్తాడు బిజినెస్ యూజర్? టోటల్ బిజినెస్ గురించి నాలెడ్జ్ ఉంటుంది సార్. బిజినెస్ యూజర్ హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఫంక్షనాలిటీ ఆఫ్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్, మెటీరియల్ సైడ్, పర్చేసింగ్, ప్రొక్యూర్మెంట్ సైడ్ మొత్తం నాలెడ్జ్ ఉంటుంది అతనికి. ప్రతి మీటింగ్స్ లో జాయిన్ అవ్వకపోయినా అక్కడక్కడ ఇంపార్టెంట్ మీటింగ్స్ లో జాయిన్ అవుతాడు. ప్రతి మాడ్యూల్ కి ఒక బిజినెస్ యూజర్ ఉంటాడు. ప్రతి మాడ్యూల్ కి ఒక బిజినెస్ యూజర్. ఎఫ్ఐకి ఒక బిజినెస్ యూజర్ ఉంటాడు, ఎస్డికి ఒక బిజినెస్ యూజర్ ఉంటాడు. అలా బిజినెస్ యూజర్ అనేది కంపల్సరీ రోల్ ఉంటుందండి. మనం కూడా హాలిడేస్ చేసుకున్నప్పుడు ఈ నేమ్స్ తీసుకొని చూడండి. క్యాలెండర్, ఇంకో 2 ఫ్యాక్టరీ క్యాలెండర్ అంటే జిఎఫ్, క్యాలెండర్ ఐడి జీడి, హాలిడేస్ తీసుకున్నాం. తర్వాత క్యాలెండర్ తర్వాత ఏంటండి? ప్లాంట్. హౌ మెనీ ప్లాంట్స్ యూ హ్యావ్ అని అడగాలి. ఎన్ని ప్లాంట్స్ మీకు ఉన్నాయి కరెంట్ సిస్టమ్ లో? ఎయిదర్ 1, ఇక్కడ ఒక కంపెనీ కోడ్ ఉంది. కంపెనీ కోడ్స్ ఎన్ని ఉండొచ్చండి మనకి? కంపెనీ ఎప్పుడు 1 ఉంటుందా, 2 ఉంటుందా, 3 ఉంటుందా? వన్ కంపెనీ, ఎనీ మెనీ. నెంబర్ ఆఫ్ 1 కంపెనీ అండర్ ఒక కంపెనీ కోడ్, 1 కంపెనీ అండర్ మెనీ కంపెనీ కోడ్స్. 1:1, 1:n. సో మీరు ఎలా అడగాలంటే ఇక్కడ ఒక కంపెనీ కోడ్ ఉంది, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి మీకు? హౌ మెనీ ప్లాంట్స్ యూ హ్యావ్? ప్లాంట్స్ అంటే ఏంటి? ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. వస్తువు తయారు కావడానికి ఫిజికల్ లొకేషన్ లో ఉండే వస్తువుని ఫ్యాక్టరీ ప్లాంట్ అంటారు. హౌ మెనీ ప్లాంట్స్ యూ హ్యావ్? 1 ప్లాంట్. నేను అన్ని ఒకటొకటే తీసుకుంటాను ఫస్ట్ టైం. 1 ప్లాంట్ రిక్వైర్. వాట్ ఈస్ ద ప్లాంట్ నేమ్? జీజీ. నేను జిఎం మోటార్స్ కాబట్టి జీజీ అని తీసుకున్నాను. మీరు ఏదైనా నేమ్ తీసుకోండి, వాట్ ఎవర్. సో తర్వాత అడ్రస్ ఏంటి? అడ్రస్ ఎక్కడ ఉంది? అడ్రస్ లో కామన్ గా ఉండి స్ట్రీట్ నేమ్, హౌస్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్, పోస్ట్ బాక్స్, సిటీ, రీజన్ అండ్ టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్. మ్యాండేటరీ అండి. 10 points. ఎక్కడ అడ్రస్ వచ్చినాయి కామన్ ఏముంటాయండి? స్ట్రీట్ నేమ్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్, పోస్ట్ బాక్స్, సిటీ, రీజన్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, జీమెయిల్ ఐడి, మెయిల్ ఐడి. కామన్ మ్యాండేటరీ థింగ్స్ అండ్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ ఎక్కడ అడ్రస్ అడిగిన 10 points కామన్గా ఉంటాయి. సో హౌ మెనీ? ఇక్కడ అడ్రస్ తీసుకున్నామండి. నేను ఒకటే ప్లాన్ తీసుకున్నాను. మీరు రియల్ టైంలో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. క్లయింట్ ఇస్తాడు. ఫస్ట్ 1 చేయడం నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్ టైం ప్రాక్టీస్ లో 2 ప్లాన్స్ చేసుకోండి యాజ్ యూ విష్. తర్వాత హౌ మెనీ లొకేషన్స్ యూ హ్యావ్? ఎన్ని లొకేషన్స్ మీకు ఉన్నాయి?
one location, production location. That is called production location. One plant, one location. That is called requirement gladding. Plant and production location address same and address నేను ఇక్కడ రాయలేదు ఇంకా. Plant address, production location address, same address. These are all called locations. Now, how many divisions you have? ఈ రోజు వర్క్షాప్ లో నేను ఇంకా తీసుకున్నాను. ఏమనండి? How many divisions you have? ఎన్ని డివిజన్స్ మీకు ఉన్నాయి? ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? ఒక ప్లాంట్ టెండర్ లో ఒక డివిజన్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్ అండి. నేను ఒకటే డివిజన్ తీసుకుంటున్నాను. 1 division required. 1 division required. 1 division required. 1 division. What is the name on that? GM Motors. Maybe GH అని తీసుకున్నాను. GM Motors division. GM Motors. ఇలా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఇదంతా మనం చేసామండి. ఇది కూడా పాయింట్ ఎందుకు యాడ్ చేశానంటే ఈ రోజు మొత్తం ఇవన్నీ మనం చేసేస్తాం. బ్లూ ప్రింట్ లో మెన్షన్ చేసి మొత్తం అన్ని కూడా చేద్దాం. 1 division. దిట్ ఈస్ కాల్డ్ ప్లాంట్, లొకేషన్, డివిజన్ అండ్ క్యాలెండర్. ఇన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసామండి. సో సేవ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎందుకు ప్రిపేర్ చేయాలి సార్? ఎనీ స్పెసిఫిక్ రీజన్? మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎందుకు ప్రిపేర్ చేయాలి చెప్పండి సార్. ఎందువల్ల అంటారు? ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్. ఎవరెవరికి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అండి? ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ కదండి. ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ కి మీకునండి. ఎందుకంటే ఎండ్ యూజర్ సైడ్ మేనేజ్మెంట్ పీపుల్ మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఏ మీటింగ్స్ కి రారండి. మీరు ఏం డిస్కస్ చేసేది ఒక ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్. టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ వచ్చిందనుకోండి, ఇంకా ఆ రోజు మీరు ఇదే తీసుకున్నారు, ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇదే చేసేవారు, మనం మాట్లాడొచ్చు. దిస్ ఇస్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్. ఏ కార్పొరేట్ కంపెనీస్ అయినా సరే, ఏ ఎంఎన్సి క్లయింట్స్ అయినా సరే, నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఏపి, ఏ కార్పొరేట్ క్లయింట్స్ అయినా, ఎస్ఏపి అదర్ దాన్ ఎస్ఏపి, ఎంఓఎం అనేది కామన్ అండి. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది కామన్. సో 1 division రిక్వైర్. వాట్ ఈస్ ద నేమ్ ఆన్ దట్? సేవ్. ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ని సేవ్ చేసాక ఏం చేయాలి చేస్తారు? నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. మార్నింగ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేశారు, మధ్యాహ్నం లంచ్ తర్వాత ఎవ్రీడే మేబీ 2-3 hours టైం స్పెండ్ చేస్తారు. మిగతా టైం అంతా యూజర్స్ ఏం చేస్తారండి రాఘవ్? మిగతా టైం అంతా యూజర్స్ ఏం చేస్తారు రియల్ టైం ప్రాజెక్ట్ లో? వాళ్ళ ప్రెసెంట్ బిజినెస్ చూసుకుంటారు. సపోర్ట్ ఇష్యూస్ ఉంటాయి కదా, ప్రొడక్షన్ ఇష్యూస్. ఐదో వరాకిల్లో ఉన్నారు, వరాకిల్ సపోర్ట్ చేయాలి కదా. మీ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిన దాకా వాళ్ళు వరాకిల్ సపోర్ట్ చేయాలి. అందుకు మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఇంప్లిమెంటేషన్ బాధ్యత ఉంటుంది వాళ్ళకి, ప్రొడక్షన్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. సో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా మార్నింగ్ 2-3 hours, మధ్యాహ్నం నుంచి సపోర్ట్ చేయాలి. అలా యూజర్స్ మీటింగ్ అయిపోయింది, వాళ్ళు ప్రొడక్షన్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు. మీరు తర్వాత మార్నింగ్ మీటింగ్ అయిపోయి లంచ్ అయిపోయింది, లంచ్ తర్వాత మీ ఎంఓఎం ప్రిపేర్ చేశారు. ఎంఓఎం మెయిల్ ఎలా సెండ్ చేస్తారు క్లయింట్కి చెప్పండి ఒకసారి. ఎంఓఎం ని క్లయింట్కి ఎలా పంపిస్తారు మెయిల్? 2లో యూజర్స్ మీటింగ్స్ అటెండ్ అయ్యారు, వాళ్ళ యూజర్స్ డిస్కస్ అబౌట్ ఇట్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, బిజినెస్ ప్రాసెస్, ఐ హాల్ ప్లీజ్ ఫైండ్ ద ఎంఓఎం అటాచ్మెంట్, కైండ్లీ కన్ఫర్మ్ ఇట్. మీ యూజర్స్ కి అయితే రిగార్డ్స్ అని పెడతారు, థ్యాంక్స్ అని రిగార్డ్స్ అని పెడతారు. ప్రాజెక్ట్ మేనేజర్కి అయితే మెయిల్ థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ అని పెడతారు. మెయిల్ కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్ఐపిలో. కొంతమంది కార్పొరేట్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు, మెయిల్ ఎలా సెండ్ చేయాలి తెలుసు వాళ్ళు. మిగతా వాళ్ళు నాన్ ఎస్ఐపి నుంచి వచ్చారండి, వాళ్ళకి మెయిల్ కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతో మంది మెయిల్ ప్రాపర్ గా పంపక ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రాజెక్ట్ ప్లేస్ లో. ప్రతిదీ ప్రాక్టీస్ తోనే వస్తుందండి, అందుకే మీరు అన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. మెయిల్ కూడా పంపించుకోవచ్చు. మీరు రోజు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, ఎస్ఫోరనా మెయిల్ ఐడి, swati@gmail.com. ఆల్రెడీ మీకు జీమెయిల్ ఉంది కదా, ఆ జీమెయిల్ నుంచి ఒక మెయిల్ పంపించండి. దానికి పంపించిన మెయిల్ కూడా చూసుకోండి. మెయిల్ కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్ఐపి వరల్డ్. సో అలా మెయిల్ పంపించారు, మనకి మధ్యాహ్నం 2 o'clock మెయిల్ పంపించారు ఎంఓఎం, మనకి ఇంకా రెస్పాండ్ రాలేదు. ఏం చేస్తారు నెక్స్ట్? అమన్ ఏం చేస్తారండి నెక్స్ట్? రిప్లై టు ఆల్ అని ఫర్ యువర్ యాక్షన్ అని పెడతారు, FYA ఫర్ యువర్ యాక్షన్ అని పెడతారు. మళ్ళీ రిప్లై వచ్చింది, ఎస్ కన్ఫర్మ్డ్. వాళ్ళ మెయిల్ యూజర్ ఏం చేస్తాడు? కన్ఫర్మ్ పంపిస్తాడు. రిప్లై టు ఆల్
ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఎస్ కన్ఫర్మ్ టుడే డిస్కస్ దీస్ పాయింట్స్ కన్ఫర్మ్ రిగార్డ్స్ సో అండ్ సో. అప్పుడు మినిట్స్ ఆఫ్ మీటింగ్ వచ్చి ఏం చేయాలి, దాన్ని డౌన్లోడ్ చేసుకుని మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఫోల్డర్ ఉంటుంది డెస్క్టాప్ మీద, అక్కడ కాపీ చేసుకో. అండర్స్టాండ్ ప్రొసీజర్ ఎలా చేయాలో అర్థమైందండి? ఏమండి అర్థమైందా విష్ణు? Yes, sir. Yes, sir. సార్ ఓకే ఫైన్. ఇప్పుడు మినిట్స్ ఆఫ్ మీటింగ్ మనం అయిపోయింది. తర్వాత ఇంకా ఈవినింగ్ 5 o'clock 4 o'clock నుంచి 6 వరకు ఖాళీ ఉంది. బిజినెస్ బ్లూ ప్రింట్ నార్మల్ గా 3rd month తర్వాత చేయాలన్నారు. అలా చేస్తే టైం సరిపోదు. మీరు 1st month ఎండ్ కా నుంచి బ్లూ ప్రింట్ కూడా ప్రిపేర్ చేయడం మొదలు. బ్లూ ప్రింట్ కి మినిట్స్ ఆఫ్ మీటింగ్ కి డిఫరెంట్ ఏంటండి రియల్ టైం ప్రాజెక్ట్ లో? డీటెయిల్ డాక్యుమెంట్ ఉంటుంది, ఇందులో సింగిల్ లైన్ డాక్యుమెంట్ MOM. డీటెయిల్ డాక్యుమెంట్ క్లయింట్ కి ఇస్తాం, బ్లూ ప్రింట్ క్లయింట్ చెక్ చేస్తాడు, మళ్ళీ మోడిఫికేషన్ చేయమంటాడు, మళ్ళీ రిటర్న్ పంపుతాడు, మళ్ళీ మోడిఫికేషన్ చేస్తాం, మళ్ళీ క్లయింట్ కి ఇస్తాం. అలా ఎంత టైంలో బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ చేయించాలండి రియల్ టైం ప్రాజెక్ట్ 1 year ప్రాజెక్ట్ లో? 6 months అండి. 3 months. బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, టోటల్ ఎంత అంటే 6 months. అప్పుడు బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అవుతుందండి. అన్ని బ్లూ ప్రింట్స్ సైన్ అప్ అయితేనే కానీ కన్ఫిగరేషన్ స్టార్ట్ చేయకూడదండి. కన్ఫిగరేషన్ ఏంటంటే 3rd stage ఏమంటారు, రియలైజేషన్ స్టేజ్. కన్ఫిగరేషన్ ఏ సర్వర్ లో చేస్తారు మీరు? డెవలప్మెంట్. కన్ఫిగరేషన్ చేసిన ఎక్సెల్ షీట్ ఎవరికి ఇస్తారు? బేసిస్ కన్సల్టెంట్. బేసిస్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు? ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవల్ తోని డెవలప్మెంట్ ఉంటే క్వాలిటీ చేస్తాడు. మూవ్ చేస్తారు. Configuration. సో అది ప్రాసెస్ అండి. ఏ వరల్డ్ వైడ్ బెస్ట్ ప్రాక్టీస్ SAP ప్రాజెక్ట్స్ అన్ని ఇలాగే జరుగుతాయండి. ప్రతి స్టేజ్ లో ఎలా హ్యాండిల్ చేయాలి, క్లయింట్ ని మెయిల్ ఎలా పంపించాలి, సిచ్యువేషన్ వచ్చినప్పుడు క్లయింట్ ని స్మార్ట్ గా ఎలా హ్యాండిల్ చేయాలి, క్లయింట్ ప్లేస్ లో నో నాట్ పాసిబుల్ అనే వర్డ్ ని యూజ్ చేయకూడదు. మీరు క్లయింట్స్ తో యూజర్స్ తో ఫైట్ చేయకూడదు. చాలా మంది ఈగోస్ ఉంటాయండి, యూజర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు, ఆర్గ్యుమెంట్ చేయకూడదండి. యూజర్స్ మెయిల్ పెట్టారంటే మేనేజ్మెంట్కి మనం లెగిసిపోతాం ప్రాజెక్ట్లో. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే యూరోప్ క్లయింట్స్, US క్లయింట్స్ డిఫరెంట్, కూల్. మిడిల్ ఈస్ట్ క్లయింట్స్ వెరీ కూల్. బట్ ఏషియా ప్యాక్ క్లయింట్స్ ఉన్న వెరీ డేంజర్. సౌత్ కొరియా, నార్త్ కొరియా, చైనీస్, జపనీస్, ఇండోనేషియా, మలేషియా గైస్, చైనీస్, జపనీస్ గైస్ వెరీ డేంజరస్. వాళ్ళు చాలా స్మార్ట్నెస్ ఉపయోగిస్తారండి. వాళ్ళకి వర్క్ ఓరియంటెడ్ పీపుల్. మార్నింగ్ 8:30 నుంచి నైట్ 9 వరకు ఆఫీస్లో ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ వెళ్ళరండి ఆఫీస్ నుంచి. మనం అలా కూర్చోవలసిందే. ప్రాజెక్ట్ మేనేజర్ అయితే 10 వరకు ఉంటాడు ఆఫీస్లో. వాళ్ళకి అబాప్ కూడా వస్తుందండి ఫంక్షనల్ మాడ్యూల్స్తో పాటు. అంత టెక్నికలీ స్ట్రాంగ్ ఉంటారు. అందుకే ఆ క్లయింట్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఆ క్లయింట్స్తో మాట్లాడుతున్న మన నవ్వుతూనే మాట్లాడతారు. మళ్ళీ మీటింగ్ అయిపోయినండి మళ్ళీ వెంటనే మెయిల్ పెట్టేస్తారు మేనేజ్మెంట్, దిస్ గై ఈజ్ నాట్ హ్యాండ్లింగ్ ప్రాపర్లీ. నేను ఎన్నో ప్రాజెక్టులు ఫేస్ చేశాను. డెఫినెట్లీ మొత్తం ఏషియా ప్యాక్ అంటే మొత్తం ఎలక్ట్రానిక్స్ క్లయింట్స్ అటు సైడే ఉన్నాయండి. చైనా, జపాన్, వియత్నాం, బ్యాంకాక్, మలేషియా, ఇండోనేషియా, ఎలక్ట్రానిక్స్ క్లయింట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. వెరీ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. వాళ్ళు స్మార్ట్నెస్ అంటే అదేనండి. కార్పొరేట్ పాలిటిక్స్ అంటారు. మనతో మాట్లాడుతూ ఉంటారు, మెయిల్ పెడుతూ ఉంటారు మన మీద. కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి, ప్రాజెక్ట్ మేనేజర్ 1 2 సార్లు చూస్తాడు, 3 సార్లు అడుగుతాడు ఏంటి ప్రాబ్లం ఏంటి, క్లయింట్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. అలా చాలా మంది ప్రాజెక్ట్లో 6 నెలల తర్వాత ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన ఉన్నారు. అందుకే మస్ట్ యూజర్స్ని ఫ్రెండ్లీ చేసుకోవాలండి. యూజర్స్తో ఫైట్ చేయకూడదు. రిక్వైర్మెంట్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. 1 2 సార్లు మన క్లయింట్ దగ్గర మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎందుకంటే క్లయింట్కి SAP రాదండి, మనకి SAP వచ్చి వాళ్ళకి రాదు. వాళ్ళకి ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ SAP గురించి ఐడియా ఉండదు. సో ఇలా ప్రాజెక్ట్ని మనం హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు బ్లూ ప్రింట్ని మనం ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తర్వాత బ్లూ ప్రింట్ని ప్రిపేర్ చేయాలి. ఇంకోనండి బ్లూ ప్రింట్ టెంప్లెట్. ఇది బ్లూ ప్రింట్ ఒక మోడల్ అండి. ఇది బ్లూ ప్రింట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రిపేర్ చేయటం, బ్లూ ప్రింట్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో ప్రిపేర్ చేసుకోవడం, బ్లూ ప్రింట్ని ఎలా టేబుల్ కంటెంట్ రూపంలో పెట్టుకోవడం, వాట్ ఎవర్ డిఫరెంట్ మోడల్ స్ట్రక్చర్స్లో బ్లూ ప్రింట్స్ ఉంటాయండి. సో అలా బేస్ చేసుకుని మనం ఇక్కడ బ్లూ ప్రింట్ని రాసానండి. ఇక్కడ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం డైరెక్ట్గా. సో ఇలా రియల్ టైం ప్రాజెక్ట్లో మనం కంపల్సరీ ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ సైకిల్ని మనం బ్లూ ప్రింట్గా రాసుకుంటాం. బ్లూ ప్రింట్ అంటే ఈ బ్లూ ప్రింట్ మీకు ఇంటర్వ్యూకి ఉపయోగపడుతుంది. ఇది చదువుకోవడం వల్ల క్లయింట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసినప్పుడు ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుంది.
నేను ప్రిపేర్ చేస్తున్న బ్లూ ప్రింట్. మీరు అందుకే మీకు డాక్యుమెంట్స్ ఇచ్చాను, అన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో నేను చెప్తాను ఏం చదవాలనేది. దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. దాంట్లో సర్టిఫికేషన్ డంప్ అవుట్ ఉంటుందండి. అది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ బ్లూ ప్రింట్ ఒక ఫోల్డర్ లో పెట్టుకోండి. రోజు ఇదే చదవండి, మిగతా ఏ డాక్యుమెంట్ చదవద్దు ప్రజెంట్. ఎందుకంటే మీరు ఇప్పుడు 3 రకాలండి. ఫస్ట్ నేర్చుకుంటున్నారు, తర్వాత ఇంటర్వ్యూ త్రూ కావాలి, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి, తర్వాత జాబ్లోకి వెళ్ళి సర్వే కావాలి. ఈ 3 కావాలంటే ఓ డాక్యుమెంట్స్ చదివేయట్లేదు. మిగతా డాక్యుమెంట్స్ ఎందుకంటే ప్రాజెక్ట్లోకి వెళ్ళి రెఫరెన్స్ కోసం ఉందన్న డాక్యుమెంట్స్, నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కూడా. అందుకు మీరు ఈ బ్లూ ప్రింట్ సర్టిఫికేషన్ డంప్లో ఒక 80 క్వశ్చన్లు ఉంటాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఒకటి ఇచ్చాను, మొత్తం 150 ఉంటాయి. రోజు ఒక 4-5 చదవండి. క్లాసెస్ అయ్యే లోపల ఆ డాక్యుమెంట్స్ ఈ బ్లూ ప్రింట్ అంతా చదివేయండి.